తీసుకోవచ్చు. ఇప్పుడు షాను వండుతా అండి, నీకు వీడియో పంపిస్తా. అది నాన్నకే ఇస్తాడు, పోలీస్ నాన్నకి ఇస్తాడు, లాయర్ నాన్నకి ఇస్తాడు అన్నం. మరి ఒకటి 3 ప్లేట్లు మీద ఒక ముకుడు మీద ఒక కూర గిన్నెలో ఒక జాలి గంటే. అలా నీళ్ళు పోసిండు. ఆ నీళ్ళతోటి మంచిగా కలబెడతాడు. దాన్ని మళ్ళీ ఎట్లున్నది ఏం కదా, దాని కిందికి మీది కూడా నల్లగా ఉండదు ఎందుకు, ఇది తెల్లగా ఉండాలి ఎందుకు అని మంచిగా. అన్నం అయిపోయిందంటే ఇక కూర వండుతాండే. ఎత్తాను కూడా, అందరు కొట్టిస్తాను కూడా. అగో ఏ నాని పనికి వస్తే చిన్న నాని పనికి రాదు, పెద్ద నాని పనికి రాదు. పట్టు చెప్తుంది, ఏం చేయాలి, తప్పదు కదా. కత్తి ఎంత మంచిగా ఎత్తాను తెలుసా అని. ఈ గిన్నెల నుంచి చూపెట్టరాదు, నీకు వీడియో పంపిస్తా కానీ. ఏ నాన్న కొద్దిస్తాడో ఏం కథో మరి. ప్లేట్ కూడా తీసుకున్నా. వెరీ గుడ్. నీళ్ళు పడ్డాయి పాపం, ఏం కష్టము. నేనేం పెట్టట్లేదు, నేనే కష్టపడతాను. దానికి అర్థం देखो एक बगाना दीजिए नानक डालो शानू खाना नानक डालो नानक ये चम्मच ले ले इधर पीछे शान ఫస్ట్ ఒక గింతెనన్న కూర వేయాలి, వేసినాకనే అన్నం వేయాలి. సంప్రదాయం వేస్తారు, అది మన దాంట్లో. టిఫిన్ బాక్స్లో కూడా కొంచెం కూర వేసి అన్నం వేస్తారు తెలుసా నీకు. ఒకసారి అలవాటు అయిపోయింది. ఓ ప్లేట్ తీసుకో. నాకేమది బడానానికి అది పని మంచిరాలు కదా, మనం పని శాతగాని వాళ్ళం అయితే. దానికి కూడా ఇంత పంపిద్దాం ముసలమ్మకి. అది బడానానికి ముది మన్మడు పంపించిన అన్నము కూర. అయ్యా వద్దాయి బరువు ఉంటాయి అయ్యా. कल शानो कल 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 भी जाएंगे. कल आज बस दिल्ली लेके जाता कहते नानी.